హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు రిలీజ్ అయినటువంటి వేకెన్సీ అండి. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా సూపర్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. మరిన్ని వివరాలు కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇచ్చాను, అక్కడ నుంచి కూడా రీడౌట్ చేయొచ్చు. ఇప్పుడు షార్ట్ మీకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ డీటెయిల్గా మనం కానీ చూసుకున్నట్లయితే మనకు ఫైర్మ్యాన్ జాబ్స్కి కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 25 మధ్యలో ఉండాలి. అలానే ఏజ్ రిలాక్సెన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. లెవెల్ 2లో ఇక్కడ మీకు 19,900 అనేది స్టార్టింగ్ శాలరీ అనేది ఇక్కడ మీకు బేసిక్ పే అనేది ఉంటుంది. నెక్స్ట్ హెచ్ఆర్ఏ డిఏ అన్ని కూడా కలిపి ఎలా కాదన్నా కూడా 35,000 పైన ఇక్కడ మీరు ఇక్కడ శాలరీ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది కేవలం 10th క్లాస్ అండి. అవే కాకుండా మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ అంటే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి డ్రైవర్ జాబ్స్ కావచ్చు, అలానే లోయర్ డివిజన్కి సంబంధించి డ్రైవర్ జాబ్స్ కావచ్చు, కుక్ జాబ్స్ కావచ్చు, ఫైర్మ్యాన్ జాబ్స్ కావచ్చు, అలానే డార్కెస్ట్ మ్యాన్కి సంబంధించి జాబ్స్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ 10th క్లాస్తో పాటు మనకి ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి మీ దగ్గర ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే మనకు లైట్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్తో పాటు మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మనకు కుక్కి సంబంధించి ఎక్కడైనా హోటల్స్లో కానీ అలానే క్యాంటీన్లో కానీ ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ 5 years అనేది ఉండాలని తెలియజేస్తున్నారు. 18 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అనేది దీనిలో చేసుకోవచ్చండి. ఓకే, అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ టెక్నీషియన్ సంబంధించి 10th క్లాస్తో పాటు ఐటీఐ అనేది మీరు చేసి ఉండాలి. అప్రెంటిస్ అంటే ఉంటాయి కదండి, అందులో మీరు చేసిన వాళ్ళు ఇక్కడ 18 సంవత్సరాల నుంచి 35 వద్దులో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నేను మాటికి చెప్తుంటాను చూడండి, వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు ఏంటంటే శాలరీ ఇస్తారు. ఆల్రెడీ మనకు తెలంగాణలో కూడా ఆర్టీసీ నుంచి రావడం జరిగింది. అది చేయడం వల్ల ఇలాంటి జాబ్స్ వచ్చినప్పుడు పర్మనెంట్ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కొన్నిట్లో పోస్టులు అనేది ఇక్కడ చూడండి 142 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. చాలా మంది దగ్గర ఈ సర్టిఫికేట్ అనేది ఉండదండి. ఉన్న వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళు జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో ఐటీఐతో పాటు మనకి ఏమిటంటే అంటే 10th క్లాస్తో పాటు ఐటీఐ అని ఉండాలి. ఆ తర్వాత సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే వాళ్ళు ఇక్కడ అంటే NCVT అనే సర్టిఫికేట్ ఉంటుంది. అది ఉన్నట్లయితే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా తెలియచేయండి. అలానే ఇక్కడ లెవెల్ 3 అంటే 25,000 అనేది ఇక్కడ బేసిక్ పే అనేది మీకు 25,000 పైన బేసిక్ పే అనేది ఉంటుందండి. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే లైబ్రరీ అసిస్టెంట్కి మనకి ఏమిటంటే గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, అలానే మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళకి మనకు లైబ్రరీ సైన్స్ కావచ్చు, అలానే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్లో చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. 18 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఉండాలి. లెవెల్ 7లో ఇక్కడ మీకు సాలరీ అనేది ఇస్తారు. అలానే సైంటిస్ట్ అసిస్టెంట్ జాబ్స్ కావచ్చు, టెక్నిక్స్ అసిస్టెంట్ జాబ్స్ కావచ్చు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే సైంటిఫిక్ ఇంజనీర్కి సంబంధించిన కూడా జాబ్స్ అనేది ఉన్నాయండి. అయితే దీంట్లో MSc చేసిన వాళ్ళు, అలానే ME అలానే MTech చేసిన వాళ్ళు, MSc ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఇక్కడ అవకాశం అనేది కల్పిస్తున్నారు. అలానే ఏజ్ మనం కటప్ చూసినట్లయితే 16/2/2024 వరకు అయితే వాళ్ళ ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 30 మధ్యలో, అలానే కొన్ని పోస్టులకి ఏమిటంటే 18 సంవత్సరాల నుంచి 25, కొన్ని పోస్టులు ఏమిటంటే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే 18 సంవత్సరాలు 35, ఆ తర్వాత 18 నుంచి 35 మధ్యలో అయితే అడుగుతున్నారు. ఇక్కడ చేయాల్సిన చాలా సింపుల్ ఏనండి, మీరు అర్హులైతే మీకు అప్లికేషన్ అనేది ఈ అప్సల్ వెబ్ పేజ్ నుంచి అనేది యాక్టివ్ అనేది అవుతుందని తెలియజేస్తున్నారు. అంటే మనకు ఇక్కడ 25వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 16వ తేదీ వరకు అయితే ఇక్కడ మీకు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో తీసుకుంటున్నారు. 27వ తేదీ నుంచి అలానే నెక్స్ట్ మంత్ మనం చూస్తే 16 వరకు అయితే ఆన్లైన్లో తీసుకుంటున్నారు. అలానే ఫుల్ PDF కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను, అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి. అలానే మోర్ అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే రెగ్యులర్గా అలానే లోకల్గా ఉన్నటువంటి జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, జాబ్ మేళాలు అన్నీ కూడా మీరు పొందాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు టెలిగ్రామ్ అకౌంట్, వాట్సాప్ గ్రూప్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి కూడా జాయిన్ అవ్వండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసాక మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.